వాళ్ళు బేనామీ వివరాలు ఇవ్వాలి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్స్ట్రాక్షన్ చేశారు, ఎంతమంది దోచుకున్నారు. దోచుకునే ప్రభుత్వం అయిపోయింది. ఎక్స్ట్రాక్షన్స్ దోచుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, బెదిరించి వసూలు చేస్తున్నారు. టికెట్ కూడా వాళ్ళకే ఇస్తున్నారు, వేరే మాట. అన్ని మీ ప్రభుత్వమే. మనం చెప్పాను, మీది కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, మీది కమిషన్ ప్రభుత్వం, మీది కాంట్రాక్ట్స్ ఇచ్చే ప్రభుత్వం. ఇప్పుడు మీ ప్రభుత్వము ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రభుత్వం, బలవంతమైన వసూలు చేసేటువంటి ప్రభుత్వం అయింది. కాంగ్రెస్ పార్టీకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మీద ఆరోపణ చేసింది ఎవరో మామూలు వ్యక్తి కాదు, మీ స్వయాన మీ క్యాబినెట్ లో మంత్రి కుటుంబ సభ్యులు చేశారు. ఈ వ్యవహారం ఏంది, ఎన్నాళ్ళ జరుగుతుంది, ఎవరెవరు ఎంత సంపాదించారు? కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ దోచుకున్నారు, వాళ్ళు ఇంకా ఇప్పుడు పంచుకుంటూ ఉన్నారు. ఇంకా గొడవలు అవుతున్న వాళ్ళ మధ్యన పంచుకుంటారు. మీరు కూడా ఏం చేస్తున్నారు? మీరు కూడా పంచుకునే ఇంట్లో కరెంట్లోనే గొడవలు అవుతుందని చెప్పి మేము పక్క భావిస్తున్నాం. దోచుకున్న సొమ్ముని పంచుకోలేక దంచుకున్న సొమ్ముని ఈరోజు దానికోసం తన్నుకుంటున్నారు. మీరు ఈ దోచుకున్న సొమ్ము దంచుకొని ఈరోజు తన్నుకుంటున్నారు మీ ప్రభుత్వము. ఇటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణకు పట్టిందంటే, తెలంగాణ తీసుకువచ్చింది ఒకటి దోచుకుంటారు.